రామో విగ్రవహాన్ ధర్మ అన్నారు. రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపంగా మనం ఆరాధిస్తాము. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు రామావతారంలో భక్తులను అనుగ్రహించారు. స్వామి దర్శనం చేసుకున్న భక్తులు ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ జగన్నాథ స్వామివారి ఉత్సవంలో భాగంగా స్వామివారు సుభద్రాదేవి కోరిక మీద భగవంతుడికి భక్తులకు ఉన్న అనుబంధంతో ఆవిడ భక్తురాలుగా ఈయన భగవంతుడిగా ఆవిడని వివాహం చేసుకొని ఆవిడ కోరిక మీద ఇంద్రజమన్ మహారాజుకి ఇచ్చిన వరానికి అనుగుణంగా ఈ ఇంద్రజమనహాలకు స్వామివారు వేయించేసి 7వ రోజు ఇవాళ రామావతారంలో స్వామివారు వేయించేసి ఉన్నారు. ఈ రామావతారం రామో విగ్రహ ధర్మాన్, రాముడు మూర్తీభవించిన ధర్మానికి ప్రతిస్వరూపం. అటువంటి మహాత్ముడు రాముడు రామచంద్రుడు ఏకపత్ని వ్రతం, పితృవాక్య పరిపాలన అన్నీ చేసి తాను ఆదర్శంగా తాను కష్టాలు అనుభవించి ఎవరైనా సత్యం కోసం కానీ ధర్మం కోసం కానీ మనం ఆ విధంగానే ప్రవర్తించాలని తాను అనుసరించి అందరినీ అనుసరింపజేయడానికి అవతరించిన మహానుభావుడు రాముడు. అటువంటి రామావతారంలో స్వామివారు వేయించేశారు. ఇటువంటి రాముణ్ణి మనం ఈరోజు దర్శనం చేసుకుంటే మనలో ఉన్న లోపల ఉన్న అహంకారాలన్నీ తొలగి పరిశుద్ధం అవుతాం కనుక భక్తులందరూ విశేషంగా విచ్చేసి రామావతారంలో వేయించేసిన జగన్నాథ స్వామి వారిని సేవించి ధరించగలరు. సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. ఇలాగానే ఆ జగన్నాథుడు కూడా రామావతారంలో కలియుగాన్ని మనుషుల్ని ఉద్ధరించడానికి అవతారం ఎత్తి మన అందరికీ కూడా క్షేమం చేయాలని కోరుకుంటున్నాం. మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆ రామచంద్రుడు మన అందరినీ రక్షించాలి, రోగాల బాధలు లేకుండా వర్షాలు కురిసి పంటలు పండి సర్వజగన్నాథుడై లోకాన్ని రక్షించాలని జై శ్రీమన్నారాయణ. ధర్మ రక్షణ జరగాలని కోరుకుందాం. రాముడిని మనం ఆరాధిస్తాం కదా, రాముడి లాంటి దేవుడు ఇంకో లేడనేది మనం మొదటి నుంచి వింటున్నాం, పెద్దలు చెప్పగలరు. రామో విగ్రవాన్ ధర్మ అన్నారు కదండి, అందుకని రాముడికి మించిన ధర్మం లేదు. ఆయన ధర్మస్వరూపుడే రాముడై మన భూలోకానికిలో విహరించి మనందరికీ దారి చూపించాడని అంటారు. ఆ జగన్నాథుడు రామావతారంలో చూస్తుంటే పూరి వెళ్ళలేకపోయినా మన విశాఖపట్నంలో వచ్చి చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అమ్మగారిని తీసుకొద్దామని వచ్చాను, చాలా సంతోషంగా చూసాము. దర్శనం కూడా బాగా జరిగింది. ఆయన పురుషోత్తముడు అండి. రాముడిలో ఉన్న క్వాలిటీస్ ఎవరిలోని లేవు. అందుకే రాముడిని అందరూ తల్లిదండ్రుల మాట విన్న వాడు, అన్నదమ్ములు కూడా అలాగే ఆయన మాట జవదాట్లేదు. అది రాముడు తన దేవుణ్ణనే మర్చిపోయాడండి. ఆయన రాజ్యం కూడా రామరాజ్యంగా పరిపాలించాడు. సో రాముడిని మించిన దేవుడే లేడు. అది ఏమనిపిస్తుంది, ఎప్పుడూ దర్శనం చేసుకుంటాను. గోవిందనామం మాది, సర్వం గోవిందం.